2010 సెప్టెంబర్ 2 ఒక ఆర్మీ సోల్జర్ పేరు విష్ణు శ్రేష్ఠ రిటైర్మెంట్ తీసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరారు. అలా మౌర్య ఎక్స్ప్రెస్ రాంచి నుంచి కొరకపూర్ బయలుదేరుతున్న మన విష్ణు శ్రేష్ఠ కొంచెం సమయం తరువాత ట్రైన్ వెస్ట్ బెంగాల్లో చిత్రంజన్ అనే అడవి ప్రాంతంలో ఆగింది. అక్కడ 40 మంది దోపిడీ దొంగలు ఎక్కారు. ఆ దోపిడీ దొంగలు ప్యాసింజర్స్ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకుంటున్నారు. అలాగే విష్ణు దగ్గర ఉన్న వస్తువులు కూడా డిమాండ్ చేశారు. విష్ణు తన దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చాడు. అయితే దోపిడీదారులు ట్రైన్లో ఉన్న అమ్మాయి రేప్ చేయడం ట్రై చేశారు. అది చూసి తట్టుకోలేని విష్ణు సమయం రాత్రి 9:53. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అది విన్న విష్ణు తన దగ్గర ఉన్న వస్తువులు అన్ని తీసుకున్నారని, తన దగ్గర ఉన్న కుక్రి కత్తిని మాత్రం తీసుకోలేదు. అయితే తన దగ్గర ఉన్న కుక్రి కత్తి తీసుకుని అదోపిడిదారులు గ్రూపులో ఉన్న ముగ్గురిని హతమార్చాడు. అప్పుడు ఆ గ్రూపులో ఉన్న ఒక ఇద్దరు విష్ణు మీద దాడి చేశారు. రుద్రకారుడుగా మారిన విష్ణు వచ్చినవాళ్లు భయంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అలా ఒక్క భోగలోకి వెళ్లి ఆ దోపిడీదారులు గాయపరచడం మొదలుపెట్టాడు. అలాగే 40 మంది దోపిడీదారుల ముగ్గురిని హత్య చేశాడు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. అయితే అమ్మాయిని కాపాడినందుకు భారత ప్రభుత్వం తనకి ఉత్తమ సేన పురస్కారం ఇచ్చారు. ఆ అమ్మాయిని కాపాడిన తల్లిదండ్రులు విష్ణుకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. కానీ విష్ణు తిరస్కరించాడు. ఎందుకంటే ఒక సైనికుడుగా ఇది నా బాధ్యత. సెల్యూట్ టు అవర్ సోల్జర్స్. ప్లీజ్ ఫాలో మరియు సబ్స్క్రైబ్ అన్టోల్డ్ లెజెండ్స్ ఇన్ఫో.